మన అరకులో దొరికే బొంగులో చికెన్ చాలా మంది తినే ఉంటారు కదా, కానీ దీనికి సంబంధించిన కొన్ని నిజాలు మీకు తెలుసా? ఈ డిష్ తయారు చేయడానికి ఒక్క చుక్క నూనె కూడా వాడరు. చికెన్ ఉడకడానికి కావలసిన వేడి అలాగే తేమ అనేది వెదురు నుండి అలాగే చికెన్ నుండి కన్జ్యూమ్ అవుతుంది. ఎటువంటి నూనె వాడకుండా వాళ్ళు తయారు చేసుకున్న హోమ్ మేడ్ మసాలాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే వాడటం వల్ల ఇది అధిక నాణ్యత గల ప్రోటీన్ ను అందిస్తుంది. అలాగే మనకెంతో ఉపయోగపడే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చాలా మంది ఈ వంటకం అరకులో పుట్టిందని అనుకుంటారు, కానీ కొందరు అభిప్రాయం ప్రకారం దీని యొక్క తయారీ విధానం అనేది తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అనే వన్య ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అరకులో పాపులారిటీ సాధించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 2019లో ఏపీ టూరిజం అథారిటీ వాళ్ళు 15 అడుగుల పొడవైన లాంగెస్ట్ బాంబు చికెన్ ను తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించారు. సో గైస్, మీలో ఎంతమంది బొంగులో చికెన్ తిన్నారో కమెంట్స్ లో రాయండి. అలాగే మరెన్నో కాన్సెప్చువల్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. మన అరకులో దొరికే బొంగులో చికెన్ చాలా మంది తినే ఉంటారు కదా, కానీ దీనికి సంబంధించిన కొన్ని నిజాలు మీకు తెలుసా? ఈ డిష్ తయారు చేయడానికి ఒక్క చుక్క నూనె కూడా వాడరు. చికెన్ ఉడకడానికి కావలసిన వేడి అలాగే తేమ అనేది వెదురు నుండి అలాగే చికెన్ నుండి కన్జ్యూమ్ అవుతుంది. ఎటువంటి నూనె వాడకుండా వాళ్ళు తయారు చేసుకున్న హోమ్ మేడ్ మసాలాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే వాడటం వల్ల ఇది అధిక నాణ్యత గల ప్రోటీన్ ను అందిస్తుంది. అలాగే మనకెంతో ఉపయోగపడే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చాలా మంది ఈ వంటకం అరకులో పుట్టిందని అనుకుంటారు, కానీ కొందరు అభిప్రాయం ప్రకారం దీని యొక్క తయారీ విధానం అనేది తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అనే వన్య ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అరకులో పాపులారిటీ సాధించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 2019లో ఏపీ టూరిజం అథారిటీ వాళ్ళు 15 అడుగుల పొడవైన లాంగెస్ట్ బాంబు చికెన్ ను తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించారు. సో గైస్, మీలో ఎంతమంది బొంగులో చికెన్ తిన్నారో కమెంట్స్ లో రాయండి. అలాగే మరెన్నో కాన్సెప్చువల్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. మన అరకులో దొరికే బొంగులో చికెన్ చాలా మంది తినే ఉంటారు కదా, కానీ దీనికి సంబంధించిన కొన్ని నిజాలు మీకు తెలుసా? ఈ డిష్ తయారు చేయడానికి ఒక్క చుక్క నూనె కూడా వాడరు. చికెన్ ఉడకడానికి కావలసిన వేడి అలాగే తేమ అనేది వెదురు నుండి అలాగే చికెన్ నుండి కన్జ్యూమ్ అవుతుంది. ఎటువంటి నూనె వాడకుండా వాళ్ళు తయారు చేసుకున్న హోమ్ మేడ్ మసాలాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే వాడటం వల్ల ఇది అధిక నాణ్యత గల ప్రోటీన్ ను అందిస్తుంది. అలాగే మనకెంతో ఉపయోగపడే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చాలా మంది ఈ వంటకం అరకులో పుట్టిందని అనుకుంటారు, కానీ కొందరు అభిప్రాయం ప్రకారం దీని యొక్క తయారీ విధానం అనేది తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అనే వన్య ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అరకులో పాపులారిటీ సాధించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 2019లో ఏపీ టూరిజం అథారిటీ వాళ్ళు 15 అడుగుల పొడవైన లాంగెస్ట్ బాంబు చికెన్ ను తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించారు. సో గైస్, మీలో ఎంతమంది బొంగులో చికెన్ తిన్నారో కమెంట్స్ లో రాయండి. అలాగే మరెన్నో కాన్సెప్చువల్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. మన అరకులో దొరికే బొంగులో చికెన్ చాలా మంది తినే ఉంటారు కదా, కానీ దీనికి సంబంధించిన కొన్ని నిజాలు మీకు తెలుసా? ఈ డిష్ తయారు చేయడానికి ఒక్క చుక్క నూనె కూడా వాడరు. చికెన్ ఉడకడానికి కావలసిన వేడి అలాగే తేమ అనేది వెదురు నుండి అలాగే చికెన్ నుండి కన్జ్యూమ్ అవుతుంది.